హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అడుగుతూ ఉంటుంది గుప్తాని, చెప్పండి గుప్తా గారు, ఎందుకు ఆయన నిజం దాస్తున్నారు, తెలిసి కూడా ఎందుకు చెప్పట్లేదు అని ప్రశ్నిస్తూ ఉంటుంది. నీ కన్నవారు ఎవరు అనేది నీ పతిదేవుని ద్వారా తెలిసినప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడో నీకు అప్పుడు అర్థమవుతుంది, ఆ సమాధానం విన్నాక అని చెప్తూ ఉంటాడు. అయితే నన్ను నా కన్నవారిని కలిపే వారధి వస్తుందన్నారు, అది ఇప్పుడేనా? చెప్పండి గుప్తా గారు, నా తల్లిదండ్రులు నన్ను వెతుక్కుంటూ వస్తారని అన్నారు, అది ఈ సమయమేనా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. నీ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది బాలిక అని గుప్తా చెప్తూ ఉంటాడు. అంటే నా కన్నవారు ఎవరో నేను ఈ జన్మలో తెలుసుకోలేనా గుప్తా గారు అని అడుగుతూ ఉంటుంది. నీ జన్మ ముగిసినది బాలిక అని గుప్తా చెప్పడంతో ఆశ్చర్యపోతుంది. అవును అన్నట్టుగా చూస్తూ ఉండిపోతుంది. నీ జన్మ ముగిసినది బాలిక, నువ్వు కేవలం ఒక ఆత్మవి మాత్రమే. నువ్వు లేని బంధాలను కొని తెచ్చుకుంటున్నావు, కష్టాలు పడుతున్నావు అని చెప్తూ ఉంటాడు. నిజమే గుప్తా గారు, నేను గాలినే. కనీసం గాలిగానైనా నేను నా కన్నవారు ఎవరినో నేను చూడలేనా అని అడుగుతూ ఉంటుంది. గుప్తా మౌనంగా ఉండిపోతాడు. ఇక అడుగుతూ ఉంటుంది, ముక్కోటి దేవతలున్నారు, ఒక్క దేవత కూడా నా ఈ చిన్ని కోరికను తీర్చలేకపోతున్నారా? నేను పుణ్యాలని మూట కట్టుకున్నాను అని అంటారు కదా, కానీ నాకు కనీసం నా కన్నవారు ఎవరో తెలుసుకునే అదృష్టం కూడా లేదా గుప్తా గారు అని ప్రశ్నిస్తూ ఉంటుంది. గుప్తా మౌనంగా ఉండిపోతాడు. ఇంతలో అక్కడికి రామ్మూర్తి, మంగళ, అమరి ఇంటికి వస్తారు. రామ్మూర్తి లోపల అడుగు పెట్టడంతో ఇటు గార్డెన్లోకి చూస్తూ ఉండిపోతాడు. ఎవరో ఉన్నట్టుగానే చూస్తూ ఉంటాడు. కూడా రామ్మూర్తిని అలా చూస్తూ ఉండిపోతుంది. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా సరే, ఈయనని చూడగానే ఎందుకనో అవన్నీ మర్చిపోయి నాకు తోడుగా ఉన్నారని ఏదో ధైర్యం కలుగుతూ ఉంటుంది. ఎందుకు గుప్తా గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక రామ్మూర్తి కూడా అలా చూస్తూ ఉండిపోతారు. మంగళ అంటుంది, ఏమయ్యో పద అని చెప్పి అనటంతో, ఏంటోని ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా ఒక్కసారి ఇలా చూస్తూ ఉంటే ఏదో ఇంటికి రాగానే నాకు చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి అనటంతో ఇక గుప్తా అంటాడు, ఇదే రక్త సంబంధం అంటే అని చెప్పి సంతోషపడుతూ ఉంటాడు. ఇక వీరిద్దరూ అలా చూసుకుంటూ ఉండిపోతారు. మంగళ లోపలికి వెళ్దాం పదయ్యా అని చెప్తూ ఉంటుంది. నిన్ను రావద్దంటే వచ్చావు, నువ్వు లోపల ఒక్క మాట మాట్లాడినా ఊరుకోను, బాగోదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. మంగళ, రామ్మూర్తి ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. అమర్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తూ ఉండగా, మిస్సమ్మ నేను వెళ్ళొస్తాను అని చెప్తూ ఉంటాడు. అదేంటండి, నాన్నగారిని రమ్మన్నారు కదా, మరి మీరు వెళ్ళిపోతున్నారు అని అడుగుతూ ఉంటుంది. నాకు చిన్న పని ఉంది, చూసుకొని వచ్చేస్తాను, అందాక మాట్లాడుతూ ఉండండి, నేను వచ్చేస్తాను పని చూసుకొని అని చెప్పి బయలుదేరుతూ ఉండగా రామ్మూర్తి లోపలికి వస్తాడు. నాన్న అంటూ మిస్సమ్మ పరిగెత్తుకుంటూ వెళ్ళి రామ్మూర్తిని పట్టుకుంటుంది. చాలా ప్రేమగా ఉంటుంది. ఎలా ఉన్నారు నాన్న అని పలకరిస్తూ ఉంటుంది. అందరూ పలకరిస్తూ ఉంటారు. బాగున్నానమ్మా అని చెప్పడంతో అమర్ అడుగుతూ ఉంటాడు, మీకు ఇంటికి వెళ్ళాక అంతా బాగానే ఉంది కదా, ఏ ఇబ్బంది లేదుగా అని అడుగుతూ ఉంటాడు. అల్లుడు ప్రాణభిక్ష పెట్టారు కదా బాబు అని అంటూ ఉండగా అమర్ అంటాడు, నేను మన అనుకొని ఇది సాయం చేశానండి, మీరు అస్తమాను మన అనుకొని ఉంటే ఆ మాట అనొద్దు అని చెప్పడంతో రామ్మూర్తి సరే బాబు, ఇంకా ఎప్పుడు అనను, అంతా బాగానే ఉంది అని చెప్పి కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా అమర్ అడుగుతాడు, డాక్టర్ గారు మిమ్మల్ని రెస్ట్ తీసుకోమన్నారు, కానీ మీరు ఎందుకు బయటకు వెళ్ళారు, ప్రార్థన చిల్డ్రన్స్ హోమ్కి వెళ్ళారని తెలిసింది, ఎందుకు అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు బాబు, ఇంట్లోనే ఉన్నాను, కానీ ఇది ఇంట్లో పోరు పెడుతోంది, హాస్పిటల్లో ఉన్నప్పుడు అక్కడ వార్డెన్ ఫోన్ చేశారని చెప్పింది, ఏంటో విషయం కనుక్కుందామని వెళ్ళాను బాబు, ఏమైనా తెలుస్తుందేమో అని, కానీ ఏమీ తెలియలేదు అని చెప్పడానికి వాళ్ళు ఫోన్ చేశారట అని బాధగా చెప్తూ ఉంటాడు. నేను కూడా కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నానండి, అందాక మీరు ఓర్పుగా ఉండండి, మీరు రెస్ట్ తీసుకోండి,
ఇక్కడే రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళొస్తాను, పని చూసుకొని వస్తాను అని అమర్ చెప్పడంతో, లేదు బాబు మేము వెళ్తాము అని చెప్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తారు? ఇక్కడే ఉండండి 4 రోజులు, మీకు అక్కడ వసతులు ఉండవు కదా అని అమర్ అనటంతో, లేదు బాబు అక్కడ అన్నీ బాగానే ఉన్నాయి మాకు, మేము వెళ్తాం అని చెప్పడంతో ఇక ఇంతలో సదాశివం అంటాడు, అమర్ నువ్వు ముందు పని చూసుకునిరా, వాళ్ళు ఇక్కడే ఉంటారు కానీ వచ్చాక మాట్లాడుకుందాం అని చెప్పడంతో ఇక అమర్ బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఇక మనోహరి అనుకుంటుంది, మంగళ వస్తున్నట్టు కూడా చెప్పలేదు అని చెప్పి, మంగళ పిన్ని ఒకసారి బయటికి వెళ్దామా, నీతో మాట్లాడాలి అని చెప్పి పక్కకి తీసుకువెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. మంగళ చేయి పట్టుకొని మనోహరి బయటికి లాక్కొని వెళ్తుంది. గార్డెన్లో నుంచొని మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి మంగళ, ఏం చేస్తున్నావు, కనీసం వస్తున్నట్టు కూడా చెప్పలేదు, కావాలని చేస్తున్నావు కదా ఇదంతా, ఆ ముసలుడికి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నావా ఏంటి అని అడుగుతూ ఉంటుంది. అవును ఏం చేయమంటావు మరి, నువ్వు నాకు డబ్బు ఇవ్వట్లేదు, నన్ను పట్టుకొని నా దగ్గర నుంచి చేతిలోకి వచ్చిన డబ్బును కూడా లాక్కొని వెళ్ళిపోయావు, అందుకనే ఆ ముసలోని రెచ్చగొట్టాను, కూతురు ఎవరో తెలుసుకోమని చెప్పి పంపించాను, కానీ తెలియలేదు, తెలిసి ఉంటేనా నేను ఇంట్లో చక్రం తిప్పచ్చు అనుకున్నాను, నా అల్లుడి ఆస్తిలో నాకు కూడా వాటా ఉంటుంది కదా అప్పుడు అని అనటంతో మనోహరి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అరు అనుకుంటుంది దూరం నుంచి చూసి, గుప్తా గారు వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి ఉంటారు కదా, ఇప్పుడు ఏంటి గొడవ ఆడుకుంటున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు ఇక్కడ మంగళ అంటుంది, నువ్వు నాకు డబ్బు ఇవ్వట్లేదు అందుకనే ఈ పని చేశాను అని చెప్తూ బెదిరిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అరుంధతి దగ్గరకు వచ్చి వింటూ ఉంటుంది. ఇంతలో మనోహరి అంటుంది, నువ్వు అడిగినప్పుడల్లా డబ్బు ఇస్తున్నానుగా అని అనటంతో, ఇవ్వట్లేదు, నేను అడుక్కుంటే నువ్వు ఏదో ఇస్తున్నావు అంతే అని చెప్పడంతో, ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అని ఏ పడుతూ ఉంటావు, అసలు ఆ అమ్మరికి బాగి అరుంధతి అని చెప్పబోతూ ఉండగా మంగళ మనోహరి నోరుని మూసేస్తుంది. అరు వినకుండా, ఏంటే ఏమైంది, ఎందుకు నోరు మూసేస్తున్నావు అని మనోహరి అడుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆత్మ తిరుగుతుంది, ఆ అరుంధతి ఆత్మ వినిందనుకో అసలు నిజం తెలిసిపోతుంది, కాస్త జాగ్రత్తగా మాట్లాడు అని చెప్తుండటంతో, ఓహో అవును కదా, ఏంటి అరుంధతి ఇక్కడే ఉన్నావా, నా మాటలన్నీ వింటున్నావా అని మనోహరి అడుగుతూ ఉంటుంది. ఇక అరు ఆశ్చర్యపోతుంది. గుప్తా చెప్తూ ఉంటాడు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఆ బాలిక నీ గురించి చాలా ఇదిగా మాట్లాడుతుంది, నువ్వు విని తట్టుకోలేవు బాలిక, పద వెళ్ళిపోదాం అని చెప్పడంతో అరు అంటుంది, పర్వాలేదు గుప్తా గారు వింటాను అని చెప్పడంతో ఇక మనోహరి అంటుంది, చిన్నప్పటి నుంచి నీ వెంట నేను ఎందుకు తిరిగేదాన్నో తెలుసా అరుంధతి, నువ్వంటే ఇష్టంతో కాదు, నువ్వు నీ కంట్లో నుంచి వస్తున్న కన్నీళ్ళు చూసి ఆనందించాలని, నీ కష్టాలు విని నీ బాధలు విని ఆనందించాలని తిరిగాను, నువ్వు అమర్తో ఎంతో సంతోషంగా ఉన్న టైంలో నిన్ను పైకి పంపించేశా, చాలా బాగా దెబ్బ కొట్టాను కదా, ఇప్పుడు నువ్వు కలలు కన్నా ఆ అమర్తో జీవించాలనుకున్న జీవితాన్ని నేను జీవిస్తాను, తర్వాత అది నువ్వు చూసి ఏడవాలి, అది నేను సంతోషించాలి అని చెప్పడంతో అరు ఈ మాటలన్నీ విని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇకప్పుడు మంగళ అంటుంది, మనం ఈ విషయాలన్నీ ఇక్కడ కాదు, నిజాలన్నీ ఇక్కడ మాట్లాడుకోకూడదు, పద వెళ్దాం అని చెప్పి మనోహరిని తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో గుప్తాకి కోపం వస్తుంది. నా సోదరిని ఏడిపిస్తారా, మీ పని చెప్తానుండు అని చెప్పి అరటి తొక్కల్ని ధూమ్ తత అని చెప్పి వాళ్ళు వెళ్ళే దారిలో వేస్తారు. ఇక మనోహరి దాని మీద కాలు వేసి ఒక్కసారిగా ఢమాలని కింద పడుతుంది. నడుం కాస్త నొప్పి పుడుతూ ఉంటుంది. అమ్మ అని చెప్పి అరుస్తూ ఉంటుంది. చెయ్యివ్వవే అని అనడంతో మంగళ చెయ్యిస్తుంది. ఇక అప్పుడు మంగళ కూడా కింద పడుతుంది. నీకు సాయం చేద్దామని చెయ్యిచ్చాను చూడు, నీ గురించి తెలుసు కూడా, నాది బుద్ధి తక్కువ అని ఇద్దరు వామ్మో వాయు అని అరుస్తూ ఉంటారు. ఇక రామ్మూర్తి మిస్సమ్మ ఇద్దరు కూడా బయటికి వచ్చి, అయ్యో ఏమైంది అని చెప్పి ఇద్దరికి చెయ్యిచ్చి పైకి లేపుతారు. అన్నీ వేషాలు వేస్తూ ఉంటే తలకి బాగా పొగరెక్కితే ఇలానే నడుములు విరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంటుంది. మనోహరికి కోపం వచ్చి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ రాథోడ్ అమర్ ఆఫీస్కి వెళ్తూ ఉండగా అమర్ అంటాడు,
వాళ్ళ బాధని చూడలేకపోతున్నాను రాథోడ్. మిస్సమ్మ కళ్ళల్లోకి చూసి నేను అబద్ధం చెప్పలేకపోతున్నాను. అక్క కోసం తప్పిస్తుంది, కానీ నిజం చెప్పలేకపోతున్నా అని బాధగా చెప్పడంతో రాథోడ్ అంటాడు, మీ మీకు మిస్సమ్మ అంటే చాలా ప్రేమ ఉంది సార్, కానీ పైకి ఎందుకు చూపించరు అని అడుగుతూ ఉంటాడు. ప్రేమ కాదు, ఇన్నాళ్ళు నేను ఒక శ్రేయోభిలాషిగానే చూశాను. ఇప్పుడు నా భార్యకి చెల్లెలుగా మాత్రమే చూస్తున్నాను. నాకు ఎటువంటి ప్రేమ లేదు అని చెప్పడంతో, అలా అనకండి సార్, మీకు మిస్సమ్మకి ఏదో బంధం ఉంది, మీరు కలవాలని తలరాతలోనే రాసి ఉంది. మీరే ఆలోచించండి సార్. మీకు మిస్సమ్మకి ఎందుకు పెళ్ళయింది? మనోహరి గారితో అవ్వాల్సిన పెళ్ళి, కానీ మిస్సమ్మతో ఎందుకు అయిందో ఆలోచించండి సార్. అంతా తలరాత, మీరిద్దరూ కలవాలని విధి రాసి పెట్టి ఉంది సార్. ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. మిస్సమ్మ మన కుటుంబానికి కంచెలాగా కాపాడుతూ వచ్చారు. తన కుటుంబాన్ని కూడా మీరు చాలాసార్లు ఆదుకున్నారు అని చెప్తూ ఉంటాడు. ఏం చెప్పాలనుకుంటున్నావు రాథోడ్ అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. ఇక మిస్సమ్మపై ప్రేమ పుడుతుందా అమర్కి? చూద్దాం.